నిడమానూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన గన్నవరం శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ వేములపల్లి ఉమామహేశ్వరరావు తెలుగు తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు నా అభినందనలు. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు మీడియంలో చదివిన వ్యక్తులు. విద్యాలయాల్లో ఒక్క సబ్జెక్ట్ అయినా తెలుగు ఉండాలని తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. రాబోయే కాలంలో తెలుగుని ప్రాచుర్యంలోకి తీసుకురావాలి. కులాలు అనేవి గ్రామాలకి, పట్టణాలకే, జిల్లాలకే పరిమితం అవ్వాలి. తెలుగు రాష్ట్రంలో పుట్టి తెలుగునే మర్చిపోతే జాతి మనుగడకే ప్రశ్నార్థకంగా నేను భావిస్తున్నా. రాబోయే కాలంలో రాష్ట్రంలో తెలుగు భాష మాతృభాషగా కొనసాగుతుంది. తెలుగును ప్రోత్సహించడం కోసం ఈ తెలుగు తల్లి విగ్రహాన్ని బోసు నిడమానూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేయడం మరొకసారి అభినందిస్తున్నానని తెలిపారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, భారతదేశానికి ప్రధానమంత్రిగా ఈ దేశ ఆర్థిక రంగంలో దేశం ఇంత ముందడుగేయడానికి కారణమైన పివి నరసింహారావు తెలుగులోని చదువుకున్న పరిస్థితి, అలాగే వెంకయ్యనాయుడు గారు తెలుగులోని చదివిన పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారు తెలుగులోని చదివిన పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియంలో చదివిన ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం మార్చడం నాకు తెలియదు. కానీ ఏ భాష వల్ల మనకు ఉనికొందో ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు మచిలీపట్నం పోర్టు దగ్గరికి వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద బ్రిటిషర్స్ వీళ్ళు వ్యాపారం చేస్తాకు వచ్చి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనే అవార్డుని ఇచ్చింది నికోలా డి కొంటే ఇటాలియన్ యాత్రికుడు కానీ, అలాగే ఆముక్తమాల్యంలో కృష్ణదేవరాయలు తెలుగుని అవార్డుని ఇచ్చిన తీరు కానీ, అలాగే శంకరాబాడి సుందరాచార్య గారు 1942లో ఒక సినిమా కోసం, దీనబంధు అనే సినిమా కోసం ఈ గేయాన్ని రాసిన పరిస్థితి.